గుడ్ మార్నింగ్. బాగున్నారా మీరందరూ? మేము బాగున్నాం. మరి కారం అయితే కూరలోకి అన్ని విధాలుగా ఉపయోగపడే కారం అండి. సాంబార్ కారం, మసాలా కారం. మరి ఆ కారం అయితే పట్టించుకుందామని చెప్పి ఇదిగో అండి ఎండుమిరపకాయలు అయితే తెచ్చాను. ఇగో చూడండి, ఆరబోసుకుంటున్నాను. ముందైతే ఈ విధంగా ఆరబోసుకోవాలి. ఇదిగోండి మిరపకాయలు. ఈ విధంగా ముందైతే మంచిగా ఆరబోసుకోవాలి. చాలా గుంటూరు మిరగాయలు కాదండి, కారంగా ఉన్నాయి. ఎంత అమ్మా కిలో? కిలో 250. ఇగో అండి ఎండు మిరగాయలు అయితే ఆరబోసాను. తర్వాత కారం పట్టేటప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూపిస్తానండి మీకు తప్పకుండా. ఇదిగో అండి ఎండుమిరపకాయలు అయితే ఈరోజు మేము ఆరబెట్టుకున్నాం కదా కారానికి. అయితే ఇదిగో మొత్తం ఎత్తేసుకుంటున్నామండి. చాలా ఎండలో ఎండినవి. ఇదిగోండి మా మున్ని ప్రయాసపడి అవన్నీ కూడా ఎత్తుతూ ఉంది. అయితే అందులో వచ్చిన వేస్ట్ కూడా తీసి పక్కన పడేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మరి మేమైతే తొడలు తీయట్లేదండి. కొన్ని ఏరియాల్లో మొత్తం తొడేలన్నీ తీసేస్తారు. మేమైతే తొడలు తీయకుండా, తొడియాలు ఉంటే ఇంకొద్దిగా బలం ఉంటుందమ్మా. అయితే మొత్తం ఇవన్నీ ఎత్తేసుకుని ఇప్పుడు ఇందులో మసాలాలు ఏమేమి కలుపుతామో దినుసులు అయితే మీకు చూపిస్తానండి. ఎండుమిరపకాయలు అయితే ఎత్తుకుని తీసుకొచ్చామండి కిందకి. అయితే ఇప్పుడు ఎండుమిరపకాయల్లో కావాల్సినటువంటి మసాలాలండి. మరి మసాలా కారం కదా, సాంబార్ కారం. ఇంకో అందులో సరుకులు 1/2 కిలో ధనియాలండి, 1/2 కిలో మెంతులు, తర్వాత 1/2 కిలో జీలకర్ర అండి. 1/2 కిలో మెంతులు, 1/2 కిలో జీలకర్ర, 1/2 కిలో ధనియాలు, 1/2 కిలో పసుపు, 1/2 కిలో ఇది ఆవదం అండి, ఆవదం. తర్వాత ఇదిగోండి 1 కేజీన్నర అయితే ఉప్పు వేసుకుంటున్నాం మేము. ఇవన్నీ వేసుకుని ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టుకుని వేయించుకోవాలండి. ఇదిగోండి ధనియాలు అయితే వేయించుకుందాం. మరి ధనియాలు అయితే బాగా కరకరలాడేలాగా వేయించుకోవాలండి. ఇగో ధనియాలండి వేయిస్తున్నాను. చాలా పొగల కింద ఉంది, బాగుంది, కరకరలాడుతున్నాయి. కొత్త ధనియాలండి. ఇగోండి ధనియాలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడైతే మనం మంట తగ్గించేసుకొని ఇవి అయితే తీసేసుకొని ఇవ్వండి ఒక గ్లాస్ నీళ్ళు ఇలా పోసేసుకోవాలండి. ఇప్పుడు మరలా మనం ఏం చేయాలంటే ఇవ్వండి జీలకర్ర 1/2 కిలో అండి. వేడి తాగలు కానీ చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పిల్లలకి కడుపులో మంట కానీ, పెద్దోళ్ళకి కానీ మంట అలాంటివి గట్రా రావు. చక్కగా బాగుంటుందండి కారం. ఇదిగోండి జీలకర్ర 1/2 అండి. తర్వాత మెంతులండి, ఇగోండి మెంతులు 1/2. ఇప్పుడైతే మళ్ళీ ఇవి వేయించుకుందామండి. ధనియాలు వేయించాను, ఈ జీలకర్ర, మెంతులు. ఎండాకాలం బాగా వచ్చేసిందండి. ఎండలు అయితే బాగా ఎక్కువగా ఉన్నాయి, చెంటలు కారుతా ఉన్నాయి. కాబట్టి ఈ ఎండాకాలంలోనే ఇలాంటివన్నీ తయారు చేసుకోవాలండి వర్షాకాలానికి. ఇవ్వండి జీలకర్రను మెంతులు వేయించుకున్నాను. వేగినాయండి, బాగా మంచి వాసన వస్తున్నాయి. ఎంత బాగున్నాయి అంటే ఇవి వస్తారా పట్ట సౌండ్లు వస్తున్నాయి. ఇప్పుడైతే ఇదిగోండి ఇవి కూడా ఇందులో అయితే పోసేస్తున్నాను కదండి. ఇప్పుడైతే ఉప్పు అండి. ఉప్పు కూడా మరి అలా వేడి చేయాలి, ఎందుకంటే కొంచెం తడిగా ఉన్నట్టు ఉంటుంది కాబట్టి, కారం నిలవ ఉండే కారం కాబట్టి వేడి చేసుకుంటే మంచిది. ఉప్పు పోసుకుంటున్నానండి. ఉప్పు కూడా మరి నేనైతే వేయించాను. ఇదిగోండి మంట మీద పెట్టి చక్కగా ఎగిపోయింది, వేడిగా ఉంది. ఇది వరకు రోజుల్లో ఏమైనా కాళ్ళు నొప్పులు గట్టా వస్తే ఉప్పు చక్కగా గుడ్లో మూట కట్టి ఆ యొక్క కాళ్ళ మీద ఎంత నిప్పు అంతా లాగేసేదంట. ఇదిగోండి ఇప్పుడైతే నేను ఉప్పు కూడా ఆపేసాను, అయిపోయింది.
ఇప్పుడు సరే ఇగోండి మిరపకాయలు, ఇగోండి మిరపకాయలు అయితే 3 కిలోలు. తొడాలు తీయలేదండి మేమైతే. ఇగోండి ఉల్లిపాయలు 1/2 కిలో, చిన్న ఉల్లిపాయలు అండి. 1/2 కిలో చిన్న ఉల్లిపాయలు వేసుకున్నాను. తర్వాత ఇదిగోండి 1/2 కిలో మెంతులు, 1/2 కిలో జీలకర్ర, 1/2 కిలో ధనియాలు. తర్వాత ఇదిగోండి 1/2 కిలో పసుపు ప్యాకెట్, పసుపు అండి. తర్వాత ఇదిగోండి ఆవదం. మనం అక్కడ మిల్లి ఇవన్నీ కలిపి నేను మిల్లి కాడకి పంపిస్తానండి. అప్పుడు ఇది కూడా వాళ్ళు ఏం చేస్తారంటే మిల్లి దగ్గర ఇది కూడా పోసేసి కారంలో పోసేసి దంచుతారండి. అప్పుడు మనకు సంవత్సరం అంతా కారం ఉన్నా కానీ రంగు పోకుండా ఉంటుందని చెప్పి ఇది వేస్తారు. తర్వాత పిల్లలకి పెద్దోళ్ళు కూడా అన్నంలో కారం కలుపుకొని తిన్నప్పుడు, కూరలో వేసుకున్నప్పుడు కూడా ఇది వేసుకోవటం వల్ల ఏ అజిత్తి చేయదండి. ఇవ్వండి పదార్థాలు. ఇప్పుడైతే మిషన్ దగ్గర పంపిస్తానండి. పట్టించుకొచ్చేసారు చూడండి. అద్దుగో చూసారా? అబ్బా వాసన మాత్రం గుమాయించేస్తుందండి. భలే బాగుంది, మామిడిగారంలాగా ఉంది వాసన. చాలా బాగుందండి వాసన అయితే, చాలా చాలా బాగుంది. మరి కారం అయితే ఈ విధంగా నేను ఇందాక మీకు చూపించిన విధానంగా మీరు పట్టించుకుంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుందండి. 2 రోజులు వచ్చిందమ్మా. ఇదిగోండి సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి ఇది. ఇదిగోండి సరే ఎంత బాగుందో వాసన కూడా. నేనైతే ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదిగోండి కొంచెం అన్నం పెట్టుకున్నాను. కొత్త కారం కదా, మాకు చిన్నప్పటి నుంచి ఇలా అలవాటు అండి. ఇదిగోండి కారం అయితే ఇలా వేసుకోవచ్చు. మన కూర లేనప్పుడు కూడా ఈ కారం వేసుకుని తినేయచ్చు. సరే ఇదిగోండి అన్నం కొంచెం పెట్టుకున్నాను. అదిగోండి నెయ్యి వేసుకుంటున్నాను. కారం వేసుకున్నాను కదా, నెయ్యి పోసుకొని ఇప్పుడు చక్కగా ఇది కలుపుకొని తింటే టేస్టీగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుందండి. కొంచెం ఉప్పు కూడా వేసుకుంటాను అన్నంలో. అదిగోండి కారం మరి అంత బాగుంది. సరే ఎవరికైనా కావాలంటే రెండమ్మ ముద్రాడతాను, టేస్ట్ చేసి చెప్తురు. కానీ కూరలోకి, సాంబార్లోకి, కనీసం అన్నంలోకి కూడా చాలా ఉపయోగపడేటువంటి సాంబార్ కారం అండి. చాలా బాగా తయారు చేసుకున్నాం. ఇప్పుడైతే నేను తింటాను. చాలా బాగుందండి. మీరు కూడా ఈ విధంగా కారం తయారు చేసుకోండి. ఇంట్లో శుభ్రంగా మంచిగా కూరలో వాడుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.